వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం స్వగ్రామం చింతమడకకు 10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. నిధుల విడుదలపై సంతోషం వ్యక్తం చేసిన చింతమడక గ్రామస్తులు. తెలుగుదేశం పాలనలో ఏపీలో దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి. మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనపై కేంద్రం నిఘా పెట్టడం శుభపరిణామం. నిఘాతో సరిపెట్టకుండా చర్యల వరకు వెళ్లాలని కోరుతున్న విజయశాంతి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన. డిమాండ్ల సాధనకై హైదరాబాద్ వాటర్ వర్క్ లో పనిచేసే కార్మికుల నిరాహార దీక్ష. సూర్యాపేట జిల్లా మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్దేశించిన సమయంలో పూర్తి చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగానే నిర్మాణ పనులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఈ పర్యవేక్షణలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలా పడుకురి అలా షెడ్యూల్ ప్రకారం అయితే అయిపోవాలి ఒక్క నిమిషం కొంచెం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బీజేపీ అతిబలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కడపలో కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కొంతమంది నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి దృష్ట్యా ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని అన్నారు. కొన్ని పార్టీలు మోడీపైన అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పిన ఆయన గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలను అందుకుని బీజేపీపై విమర్శలు చేశారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుల వారికి కొంతమంది సన్మానం చేస్తున్నారు. దయచేసి సన్మాన కార్యక్రమాలు కొంత ఓపిక ఉండాలని, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమాలు అందరూ కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా కొంచెం త్వరగా హలో దయచేసి సన్మాన కార్యక్రమం తర్వాత ఉంటుంది. దయచేసి సహకరించవలసి అందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పుడు సభ అధ్యక్షతను జిల్లా అధ్యక్షుడు హలో మా మహిళలు కూర్చోండి, దయించి బయటికి పోతండి మహిళలు. సంతోష్ వాళ్ళతో కూర్చోబెట్టమా బాబు. పెద్దలు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంత్యోదయ కార్డు ప్రవేశపెట్టడం అప్పటి నుంచే జరిగినటువంటి మాట. అలాగే ప్రధానంగా పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికీకరణ, దేశ రక్షణ, దేశభక్తి, ఈ సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ నుండి ఎవరు ప్రధాని అయినప్పుడు కూడా పనిచేస్తున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే 2014 తర్వాత 2014లో ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుండి కూడా
నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఇప్పటికి దగ్గరగా 130 స్కీముల్ని రూపకల్పన చేసి రాష్ట్రాలకి పంపిస్తున్నటువంటి మాట మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా మీరు చూశారు. ప్రధానంగా గృహ నిర్మాణ కార్యక్రమం కానీ, మహిళా సంక్షేమం కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, ఈ దేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి చెందేదానికి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజన దళిత వర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కానీ మరి ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, కృషి ఒక్కసారి తీసుకుంటే ఇంతకుముందు స్వాతంత్రం తర్వాత ఏ ప్రధానైనా కూడా హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల బస్తీలోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన నాయకుడు బస్తీ సెక్రటరీ భగవాన్ దాస్ మాట్లాడుతూ వెనుకబడిన వారికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి సరైన అవకాశం వచ్చిందని, ఎస్సీ ఎస్టీలలో చదువుకుని నిరుద్యోగులకు వారి అర్హతను బట్టి లోను అవకాశాన్ని, ఉద్యోగ అవకాశాన్ని కల్పించనుందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాన్యా నాయక్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల నిరుద్యోగులకు సరైన అవకాశం, కంప్యూటర్ కోర్సు లోన్ అవకాశాలు, వ్యాపారం పెట్టుకోవడానికి సరైన సదుపాయాలు మొదలైనవి ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తుందని, దానిని వినియోగించుకుని అభివృద్ధి పథంలో నడవాలని తెలియజేశారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో ఫ్రెండ్స్ కానీ మోడల్ కానీ అకాడమికల్ ఉంటారో వాళ్ళకి 90% సబ్సిడీ 90% ఆయన బ్యాంక్ అకౌంట్లో పర్లేదు, బ్యాంకులో పర్లేదు, వాళ్ళ ఆన్లైన్ చేసుకుంటే మేమే మేము చేస్తాం. అలాగే ఎయిడ్స్ బాధితులు ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంకుతో సంబంధం లేదు. అయితే భర్త చనిపోయి పిల్లలు చిన్న పిల్లలు అలాంటి సంవత్సరాలు లోపల ఉన్నట్టయితే వాళ్ళకి కూడా రూపాయలు ఎస్ ప్రసాద్ వై పద్మ పావని తాడి పావని అప్పుడు ఆ యూనిట్ ఉన్నదా లేదా, ఆ యూనిట్ ఉంటే మాత్రమే యూనిట్ డాక్యుమెంట్ అయినా కానీ యూనిట్ మాత్రం మళ్ళీ మార్చుకోవాలి. సో ఆ రకంగా కొన్ని పట్టుకొచ్చినటువంటి ఆ రకంగా ఎవరికైనా వేరియేషన్ ఉన్నట్లయితే ఇప్పటికి కూడా మీరు ఇమీడియట్ గా, అంటే తక్కువ వ్యవధి తక్కువ ఉన్నది, మీరు ఇమీడియట్ గా ఆఫీస్కి వచ్చినట్లయితే మీరు ఏం చేసి చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఉన్న వాళ్ళు మా దగ్గరికి రావాల్సినటువంటి పొరపాటు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలకు సంబంధించి నిరుద్యోగ యువత గురించి రుణాలు ఏ విధంగా పొందాలి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ నుంచి నిరుద్యోగ యువతకు ఏ విధంగా రుణాలు పొందాలి, అదేవిధంగా స్వయం ఉపాధి కార్యక్రమాలను ఏ విధంగా విజయవంతం చేసుకోవాలనే దాని మీద ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ నిరుద్యోగ యువత గురించి ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతోమంది కూడా ఎస్సీ ఉద్యోగాలు లేక ఎంతోమంది ఉన్నారు ఈ నగరంలో. వారి గురించి ప్రభుత్వము వారికి 1 లక్ష నుంచి 5 లక్షల రుణాలను ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ యొక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ నిరుద్యోగ యువత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొత్తగా దరఖాస్తులు చేసుకునేవారు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాబిట్స్లో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా దరఖాస్తులు చేసుకొని దానికి సంబంధించి రుణాలు పొందవచ్చు. ముఖ్యంగా మన సమీపంలో ఉండే బ్యాంకు అధికారులు వారికి లోన్ గురించి అక్కడ ఇంటర్వ్యూలు చేసి, అదేవిధంగా నా పేరు బి మాన్యా నాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ హైదరాబాద్ జిల్లా. మేము ఇక్కడ ఈరోజు ప్రేమ్ నగర్ చింతల బస్తీ అంబేద్కర్ భవన్లో 2018-19 సంవత్సరానికి గాను షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ యందు లబ్ధిదారులుగా లోన్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్లకు
ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా లబ్ధిదారులను ఎంపిక చేయడంగా మేము అనుకుంటున్నాము. ఈరోజు రెండవ రోజు జిల్లాలో మొత్తం 3 సర్కిళ్ళ గాను 3 రోజులుగా నిన్నటి నుంచి 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు 3 ఏరియాలలో మేము ఈ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని మా ఎండీ గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. దీనిలో మాకు ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్లో 50 అప్లికేషన్ల గాను డాక్యుమెంటేషన్ అయినాయి. ఆ 50 మందిని మేము ఈరోజు స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తాము. ముఖ్యంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులందరూ కూడా మాకాడ స్కిల్ డెవలప్మెంట్. దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న కృష్ణా తాగునీటి సరఫరా పథకం పరిధిలోని జలాశయాలు కోదండపురం, నసర్లపల్లి, గోడకొండ్ల వద్ద హైదరాబాద్ కృష్ణా జలాలు తరలించే HMWS&SBలోని పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోదండపురం జలాశయం వద్ద TRSKV కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జలాశయంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 14 సంవత్సరాలుగా ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టర్ ద్వారా కాకుండా బోర్డు ద్వారా నేరుగా జీతాలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను వెంటనే యాజమాన్య నిర్లక్ష్యం ఉండి వైఖరి, యాజమాన్య నిర్లక్ష్యం ఉండి వైఖరి, యాజమాన్య నిర్లక్ష్యం ఉండి వైఖరి. సమాన పనికి సమాన వేతనం వెంటనే, కార్మికుల ఐక్యత చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం వెంటనే, సమాన పనికి సమాన వేతనం వెంటనే, సమాన పనికి సమాన వేతనం వెంటనే. నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న నసర్లపల్లి, కొదండపూర్, గోడకొండల కృష్ణా డ్రింకింగ్ వాటర్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు 14 సంవత్సరాలు చేస్తున్నా కానీ వారికి ఎటువంటి చాలీ దాని జీతభత్యాలు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకు చేయలేదు. హైదరాబాద్ ప్రజలకి మీడియా ద్వారా తెలియజేది ఏమనగా మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి. 10 రోజులు రిలే నిరాదీక్ష చేస్తున్నాం, ఆ తర్వాత సమ్మెలోకి వెళ్తున్నాం. ప్రజలందరూ మాకు మద్దతు పకాలని కోరుకుంటున్నాం. ఈరోజు జంట నగరాలకు కృష్ణా మంచినీటిని సరఫరా చేసేటువంటి హైదరాబాద్ మెట్రో వర్క్స్ అండ్ జలమండలిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ తరఫున ఈరోజు రిలే నిరాహార దీక్షలకు కూర్చోవడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులందరం సమైక్యాంధ్ర పాలనలో వస్తున్నటువంటి జీతాలనే తీసుకుంటూ, ఎలాంటి జీతాలు పెరగకుండా అదే జీతాలతో వెళ్ళదీసుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న మా యొక్క సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా గతంలో అనేక సార్లు ప్రయత్నాలు చేసినాం. ఆ యొక్క ప్రయత్నాలకు మా యొక్క బోర్డు యాజమాన్యం స్పందించకపోవడంతో ఈరోజు ఈ శాంతియుత రిలే దీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక సందర్భాల్లో పోరాటాల్లో పాల్గొన్న కార్మికులం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఆ యొక్క కార్మికులం ఏదైతే ఉన్నామో వారికి జీతభత్యాలు సక్రమంగా లేక ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మా యొక్క వేతనాలను పెంచి పర్మనెంట్ చేసుకొని బోర్డులో విలీనం చేసి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మాడ గ్రామం ఎంపీటీసీ కావలి రజిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వంట విషయంలో తల్లితో గొడవపడి క్షణికావేశంలో పురుగుల మందు తాగి మృతి చెందింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మాడ గ్రామానికి చెందిన చెన్నయ్య రెండవ కూతురు రజిత చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. ఎంఫార్మసీ పట్టభద్రులైన ఉన్నత చదువులు చదివి ఇటీవల జరిగిన ఎలక్షన్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గుమ్మాడ గ్రామంలో ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొంది మహిళగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు వ్యవసాయం కోసం తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
హోటల్లో కూలీ పని చేసుకుని జీవించే వ్యక్తి చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో వ్యక్తి బైక్కు అతివేగంగా గోడకు ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. సంఘటన చూసి కొందరు బైక్ను అతివేగంగా నడిపాడని అంటున్నారు. అదే సమయంలో భార్య ఫోన్ చేయగా ముప్పాళ్ల గ్రామానికి చెందిన వారు గోడ ఢీకొని చనిపోయాడు అని ఆమెకు తెలిపారు. చందర్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాబ్లం వస్తున్నా 10 రోజులు జైల్లో పెట్టేస్తారు. కిషోర్ గారు ఉన్నప్పుడు అప్పుడు 10 రోజులు జైల్లో పెట్టారు. అయితే పని మానేయమన్నారు. పని మానేయమంటే సరే మానేస్తాను అన్నాడు. మానేయలేదు. 30 వచ్చి మళ్ళీ చేయించున్నాం. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎత్తుకోవాలి అని చెప్పేసి అన్నారు. అదంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మన చిన్న కాకి చేసుకుంటుంది కదా నందిపూర్లోనే అక్కడ ఇల్లు వెళ్ళిపోయినా ఇప్పుడు ఖాళీ అక్కడ తీసుకొని అక్కడ ఉంటున్నాం. అయితే ఈ రవి అనేవాడు జైల్లో పరిచయం వెళ్ళాడు సార్. నాకు తెలియదు ఏ ఊరు కంటే ఏ ఊరండి మునగాల అని అన్నాడు సార్. కోదాడు అవుతాడు సార్. అయితే రవి అనేవాడు పరిచయం అయింది సార్. పరిచయం అయితే తమ్ముడు ఇంటికి చేద్దాం రాశాడు అని చెప్పేసి అన్నాడు సార్. తమ్ముడు తిండి చేద్దాం నువ్వు ఆ పని మానేయాలంటే సరేనని మానేసింది సార్. మానేసాక ఇంట్లో వెళ్ళట్లేదు. ఇంట్లో వెళ్ళకపోతే చిన్న చిన్నగా చేపిస్తున్నా సార్. నేను ఇంట్లో 15 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నా సార్. ఐసీయూలోని అప్పుడు జైల్లో ఉన్నాడు. అందరూ జైలు గారికి అందరికీ తెలిసి నేను హాస్పిటల్లో ఉన్నది. అయితే చేపిద్దామనంటే నేను రాత్రి సార్ ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేసి ఇక్కడ రామ్మని చెప్పేసి అన్నా సార్. నేను అదే వద్దగా అన్నది. రాత్రి బిర్యానీ తెచ్చింటే తిన్నాం సార్. తిని తెల్లారి పొద్దునే నేను డ్యూటీకి పోతున్నాను అమ్మాయి అని చెప్పేసి అడగడం. అయితే డైలీ తీసుకొచ్చి ఇక్కడ హైవే కార్ తీసుకుంటారు నన్ను. డైలీ జాగింగ్కి వెళ్తా ఉంటే కొద్ది కడుపులో కొద్ది గుడ్డుగా ఉంటుంది. తగ్గిద్ది జాగింగ్ చేయమంటారు డాక్టర్. మళ్ళీ తెలిసి హాస్పిటల్కి వెళ్ళి మొన్న నాకు 5 రోజులు వెళ్ళా సార్. వెళ్తే జాగింగ్కి వెళ్తున్నా సార్. తీసుకెళ్ళి దించుతారు. కొంచెం తీసుకొచ్చి ఎక్కి తీసుకుపోతాడు. అయితే ఫోన్ చేశా. ఫోన్ చేసి సరదా విశాఖలో ఆశా వర్కర్స్ ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ముఖ్యంగా కనీస వేతనాలను డిమాండ్ చేసిన ఆశా వర్కర్లు అదనపు పనిభారాలను తగ్గించాలని, ఉద్యోగ భద్రతతో పాటు పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారులు విధుల పేరుతో పని ఒత్తిడి పెంచేలా భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. నిర్ణయించి అమలు చేయాలి. పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి. అంగన్వాడీ పనిభారాలు వేయొద్దు. అంగన్వాడీలపై పనిభారాలు వేయొద్దు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితిలోని ప్రభుత్వం వ్యవహరిస్తుందండి. ముఖ్యంగా అంగన్వాడీల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అర్బన్ 1, 2 అలాగే భీమిలి ప్రాజెక్టులో అక్షయపాత్రకి ఇవ్వడం జరిగింది. అక్షయపాత్రకి మిడ్ డే మీల్ పథకాన్ని ఇచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో, అలాగే గతంలో కూడా పెందుర్తి అర్బన్ 1 అనకాపల్లి అర్బన్ ప్రాజెక్ట్ కూడా అక్షయపాత్రకి ఇచ్చిన తర్వాత పిల్లలు ఆ ఫుడ్ తినలేని పరిస్థితిలోని ఈరోజు ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంతో ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ కోరికల దినం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కనీస వేతనాల చట్ట ప్రకారం కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి మేము గత 10 ఏళ్లుగా 18,000 ఇవ్వండి అని అడుగుతున్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా ఇచ్చే పరిస్థితిలోని ఈరోజు కనబడడం లేదు. ముఖ్యంగా పనిభారాలు పెరుగుతున్నాయి. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పరిస్థితిలోని అదనపు పనులు కూడా నిర్వహించడం వల్ల పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పలేని పరిస్థితిలోని ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఉంటున్నాయి. పైగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉండట్లేదు, టీచర్లు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ అంగన్వాడీ సెంటర్లను కుదించాలనే నెపంతో మెజ్జి సెంటర్లు కూడా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓగీసుపేటలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడాల్సిన సంఘటన ఇది. 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన వైనంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్త సంబంధికుడే బాలికతో చనువుగా ఉంటూ అత్యాచారం చేసి ఆ పైన గర్భవతిని చేసి బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. కామాంధునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అబ్బే అసలు ఆ పిల్ల అసలు మాట నేను పిలవలమ్మా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాద్ నగర్ జబాబాగ్ లో ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో కొంతమంది తీవ్ర గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ ఏసీపీ నరసింహారెడ్డి మరియు ఆసిఫ్ నగర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని జోక్యం చేసుకుని అందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఒకసారి బంద్ ఏమైంది చెప్పు, మొత్తం చెప్పు. మేము కొట్లాడుతున్నామో తెలియదు, మేము ఇంట్లోనే ఉన్నాము. సప్పుడు వస్తున్నాం, బయటికి వెళ్ళినాం అంతే. అక్కడ పోయే వరకు గొడవ అవుతుంది. పిల్లలు అక్కడ ఆడ నిలబడ్డది అంతే. ఆ మీదకి వచ్చి రాలేసేసి మొత్తం పోయేసరికి కింద పడిపోయింది. అక్కడ పోయినా మేము కొట్లాడుతున్నానేసి అంతే. హాస్పిటల్ తీసుకోవాలి. ఏమైంది అమ్మా? నాకేం గాయాలు కాలేదు. మా బిడ్డకే అన్న, మా బిడ్డకే, మా బాబాకి, చిన్న బాబాకి. అనంతపురం జిల్లా రాప్తాడు రామగిరి మండల పరిధిలోని సుద్దుకుంటపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆనంద్ అనే వ్యక్తిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం స్వగ్రామం చింతమడకకు 10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. నిధుల విడుదలపై సంతోషం వ్యక్తం చేసిన చింతమడక గ్రామస్తులు. తెలుగుదేశం పాలనలో ఏపీలో దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి. మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీఆర్ఎస్ పాలనపై కేంద్రం నిఘా పెట్టడం శుభపరిణామం. నిఘాతో సరిపెట్టకుండా చర్యల వరకు వెళ్లాలని కోరుతున్న విజయశాంతి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన. డిమాండ్ల సాధనకై హైదరాబాద్ వాటర్ వర్క్ లో పనిచేసే కార్మికుల నిరాహార దీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.